నేను ఒక 2 మినిట్స్ ఖాళీ ఉన్న మా జగన్ చూస్తాడేమో అనిపిస్తుంది. బట్ థింక్ ఎంతైనా బాలే కాబట్టి అభిమాన పరంగా కొంచెమైనా ఆ సాంగ్ అయినా రిలీక్ అయినా వింటారేమో నాకు అనిపిస్తుంది. అది ఓకే మేడం. అట్లాగే బెంగళూరులో మన జగన్మోహన్ రెడ్డి గారి హౌస్ లో చూసే అవకాశం ఉందని చెప్పేసి అని అంటున్నారు, మీరేమంటారు? అది చూసే అవకాశం ఉంది అంటే కంపల్సరీ చూస్తాడు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయన చెప్పే డైలాగ్లే కానీ సాంగ్లే కానీ ఆయన చేసే ఊపే కానీ కంపల్సరీ జగన్ చూసి ఆనందపడతారని చెప్పి అనుకుంటాను. ఎంత నా అభిమానం పరంగా జగన్ అంటే జగన్ కాబట్టి, బాలయ్య అంటే బాలయ్య కాబట్టి కంపల్సరీ అభిమానంగా చెప్తున్నా. జగన్ చూస్తాడు, దానిలో ఒక డైలాగ్ అయిన పాట అయినా ఆయన పాడతారు అంతే. జై జగన్. అట్లాగే ఇప్పుడు వచ్చిన డైలాగులు మొత్తంలో జగన్మోహన్ రెడ్డి గారికి కొట్టినట్టు ఏమైనా డైలాగ్ ఉందా? దానిలో ఏమన్నా మీకు అనిపించిందా? జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా అని ఒక డైలాగ్ ఏమన్నా అనిపించిందా దానిలో? అవునవును, సౌండ్ కంట్రోల్ పెట్టుకోదు ఉంది కదా డైలాగ్, అది వాడారు కదన్నా. జగన్ కోసం వాడారంటారా? జగన్ గారి కోసం వాడారంటారా? జగన్ కోసం కాదంటారా? కాదు. ఓకే మేడం. ఇప్పుడు వచ్చిన డైలాగ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏది ఇష్టమై ఉండిద్ది? డైలాగ్ అంటే ఆయన ప్రతిదాని ఏమి ఉండదన్న, ఆయన అభిమానంగా బట్టి సినిమా అయినా డైలాగ్ అయినా ఎనీథింగ్ సాంగ్ ఇష్టం కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. ప్రత్యేకించి ఈ సినిమా ఏముండదు, అభిమానంగా ఆయన నచ్చిన సినిమా అభిమానం కాబట్టి ఏ సినిమా అయినా ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. అది ఇదని ఏమీ లేదు. బట్ థింక్ రేపు మాత్రం కంపల్సరీ చూసే అవకాశం ఉంటది. ఇంకా రేపు నుంచి బాలయ్య బాబు చూసిన జగన్ 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 అని చెప్పి మా వాళ్ళు జగన్ అంత ఫ్యాన్స్ మొత్తం వేసుకుంటారు. అంతే. నమస్తే. మరి బాలయ్య బాబు అఖండ 2 తాండవం ఎట్లా ఉంటుంది అనుకుంటారు? తాండవం ఆడబోతుందన్నా. ఆల్రెడీ ఫ్యాన్స్ మొత్తం సెలవులు తీసేసుకున్నారు. వాళ్ళ నైట్ షోలకి కొద్దిగా పర్మిషన్ రాలే, అది ఇది అని ఏడాడో అసలు ఏం అర్థం కావట్లేదు. ఆన్లైన్ లో ఇంకా టికెట్లు వదలలేదు, చాలా మంది బాధపడుతున్నారు. కానీ లోపల డైరెక్ట్ గా హాల్ దగ్గరికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయారు. ఫ్యాన్స్ మొత్తం హాల్ దగ్గర హాల్ని చుట్టుముట్టేశారు. తాండవం ఆడబోతుంది, మహా తాండవం అన్న. మా 7 డైలాగులకి బాలయ్య గారి లుక్కులకి పొగుడుతున్నారన్న. బోయపాటిని తమన గారిని పొగడం వాడు లేరు ఈ రోజు. అది మరి థియేటర్ బయట అంబులెన్స్లు పెట్టుకోమంటున్నారు. కంపల్సరీ సౌండ్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నావు? బద్దలుగా పోతుంది అన్న సౌండ్. జై బాలయ్య అన్నా కూడా గొంతు పోయిద్ది అన్న ప్రతి ఒక్కరికి, కానీ అనాలి జై బాలయ్య అని ప్రతి ఒక్కడే అంటాడన్న. అన్న ఒక్కొక్క షాట్ ఒక్కొక్క డైలాగ్ వింటా ఉంటే ఫోన్ లోనే గూస్ బంప్స్ వస్తే మరి థియేటర్ లో చచ్చిపోతారు అనుకో. కంపల్సరీనా ఫస్ట్ షో ఉన్న వాళ్ళకి ముందే చెబుతున్నానయ్యా, హార్ట్ అటాకులు ఉన్నాయి, ఇయ్యి ఉన్నాయి అని సౌండ్లు ఇయ్యి వాళ్ళు వెళ్ళొద్దు. వెళ్తే మాత్రం మీ బాక్సులు బద్దలు అవ్వడం ఖాయం. దయచేసి సినిమా హాల్ పెద్దలందరూ దయచేసి కొద్దిగా సెక్యూరిటీని పెంచండి అయ్యా, జాగ్రత్తగా అందరిని ఉంచండి. అమ్మా ఇప్పుడు చూస్తుంటారు ఇంకా టికెట్లు వదలలేదు, సినిమా హాల్ దగ్గర కాయలు కాస్తున్నారన్న. బాలయ్య బాబు గారు రోజు రోజుకి చిన్నపిల్లడు అవుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు అన్న. నిజంగా బాలయ్య బాబు ఫ్యాన్స్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉందన్న. కరోనాతో సినీ ఫీల్డ్ పడిపోయింది, అఖండాతో సినీ ఫీల్డ్ లేచింది. అఖండ 2తో ప్రపంచం మొత్తం మా బాలయ్య బాబుని జై బాలయ్య అని ప్రతి భాషలో అనబోతున్నారు. హ్యాపీ అన్న. ఇది కుంభమేళ ఎలా ఉందో దాన్ని మించి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన మాస్ అసలు ఏందా, రాయిని కొడితే వెళ్ళి త్రిశూలం చంపడం ఏంది, త్రిశూలంతో గన్ను కాల్చుకుంటూ కేజీఎఫ్ చూసాం. ఇది అమ్మ గన్ అని దీన్ని మించి పెట్టించినాడు. బాలకృష్ణ రోజు రోజుకి చిన్న పిల్లోడు అయిపోతున్నాడు అని నేను అనుకుంటున్నా. ఏంటంటే బోయపాటి వాళ్ళ అబ్బాయి కూడా బాల అన్నతో చేయడం అని ఆ డైలాగ్ ఎంత చాలా మంచిగా అనిపించింది. బట్ ఎన్ని రికార్డులు బద్దలు కొడతానే చూడాలి ఇప్పుడు. అన్న మనము టీజర్ లో గానీ సాంగ్స్ లో గానీ ఆ షార్ట్స్ చూస్తా ఉంటే మన ఫోన్ లో చూస్తూనే ఉంటే గూస్ బంప్స్ అన్నమాట. మరి థియేటర్ లో ఒక బీజిఎం కి ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అభిమాని కాదు, కానీ ఆయన సినిమా కోసం ఎప్పుడు వెయిట్ చేస్తాను. ఎందుకంటే సినిమాకి వెళ్తే మనం పెట్టిన డబ్బులకి న్యాయం చేస్తాడు ఆయన. అంటే ఎంటర్టైన్మెంట్ డాన్స్కి డాన్స్ ఉంటుంది, ఫైట్లు డైలాగ్స్ ఒక రేంజ్లో మనకి సినిమా బోర్ అనే అనిపించదు. సినిమా ఎలా ఉన్నా మనకి బోర్ అనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆయన. బట్ ఇది ఇంకా ఎక్స్పెక్టేషన్ పెంచుతుంది అది. ఇప్పుడు బాలయ్య బాబు గారి తరంలో ఎవరైతే స్టార్ హీరోలు ఉన్నారో వాళ్ళందరికన్నా కూడా అంటే ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ మొత్తం కూడా బ్రేక్ చేసి ఇంకా సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేస్తారని అంటున్నారు. మరి ఆ రికార్డ్ ఎవరైనా క్రాస్ చేస్తారు? ఇప్పుడు ఆ రికార్డ్ అనేది ఎవరి చేతిలో లేదు. బట్ సినిమా మంచిగా ఉందంటే ఆటోమేటిక్ రికార్డులు పోతాయి. బట్ సినిమా రావాలి కదా, సినిమా అలాంటి సినిమాలు వస్తే జనాలు ఆదరిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు ప్రజలు ఎలా అంటే తెలుగు వాళ్ళు హిందీ సినిమా అయినా సరే, కన్నడ ఏ సినిమా అయినా సరే ఎంకరేజ్ చేస్తారు. సినిమా బాగుందని ఎంకరేజ్ చేస్తారు. కానీ అవతల వాళ్ళు మన సినిమాలు ఎంకరేజ్ చేయరు. అది కూడా వాళ్ళు కొంచెం మనకు కూడా సపోర్ట్ చేస్తే బెటర్. ఓవరాల్ గా అఖండ 2 బాలయ్య బాబు గారు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు?
ఊచకోత రేపు థియేటర్లలో ఖచ్చితంగా. కానీ బాలయ్య బాబు అన్నట్టు ఊర్లలో చాలా మంది అది మేకలు అవి కోస్తుంటారు, అది కొయ్యకుండా 10 మందికి ఫుడ్ పెట్టండి. అలాంటి అది హింస తప్పది, జంతువు చంపడం చాలా తప్పది. మేమంటే సినిమాలో ఏదో మీకు ఎంటర్టైన్మెంట్ చేయకుండా చేస్తుంటాం, అలాంటి మీరు అక్కడ చేయకండి. దాని బదులు ఒక ఫుడ్ పెట్టండి ఎవరికైనా. అదే, థ్యాంక్ యూ. సో అఖండ 2 వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది, ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? యా, సూపర్ ఎక్సైటింగ్ గా ఉంది బ్రదర్. ఎందుకంటే బాలకృష్ణ ఆల్రెడీ అఖండతో మారుమ్రోగించారు ఆంధ్ర తెలంగాణలో. ఇప్పుడు అఖండ 2 ఇండియా లెవెల్లో, వరల్డ్ లెవెల్గా సనాతన హైందవ ధర్మాన్ని, సర్జికల్ స్ట్రైక్ని బేస్ చేసుకొని రిలీజ్ అవబోతుంది. ఆల్రెడీ బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా అంటేనే ఒక బ్లాక్ బస్టర్. ఇది 4వ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. ఇది 1000 crores కలెక్షన్ చేయబోతుంది. ఎందుకంటే ఇందులో డైలాగ్స్ చూసినా, ఫైట్స్ చూసినా, ఆ సాంగ్స్ చూసినా ఒక కొత్త బాలకృష్ణని చూడబోతున్నామన్న ఫీల్ క్రియేట్ అయింది. ఒక హాలీవుడ్ రేంజ్లో బాలకృష్ణ విశ్వరూపాన్ని ఇందులో చూపించారు. సాక్షాత్ ఆ శివుడే భూమి మీదకి వచ్చి శివతాండవం ఆడినట్టుగా బాలకృష్ణ చిర్రెక్కించారు. ఎస్, యా. బోయపాటి గారు కంబ్యాక్ అనుకోవచ్చా? బోయపాటి కంబ్యాక్ కాదు, ఆయన ఎప్పుడు లైవ్లోనే ఉంటాడు. బాలకృష్ణ అంటేనే శివతాండవం ఆడిస్తారు. బ్లాక్ బస్టర్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే బోయపాటి అండ్ బాలకృష్ణ కాంబినేషనే. ఇండియా చరిత్రలో అంత బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది బాలకృష్ణ అండ్ బోయపాటి శ్రీని గారిదే. ఎస్, ఆఫ్ కోర్స్. బాలకృష్ణ గారితో ఒక డైలాగ్ చెప్తారా? యా, ఇందులోనే ఒక 5 డైలాగులు చెప్తాను, కాసుకోండి. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్కి నవ్వుతానో, ఏ సౌండ్కి నరుకుతానో తెలవదు నా కొడుక, ఊహకు కూడా అందదు. మీ దేశం జోలికి వస్తే ఖండిస్తారేమో, మా దైవం జోలికి వస్తే దండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఒక మతం కనిపిస్తుంది. ఈ దేశంలో యాడ చూసినా ఒక ధర్మం కనిపిస్తుంది. అదే సనాతన హైందవ ధర్మం. 8 కంఠాలు తెగాల, రక్తం చిందాల. సూపర్ డైలాగ్స్. అలాగే శివ 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 శివ. యా, కొండల్లో తొండలు పట్టి తిని బతికే నీకు, కొండనే దైవంగా మార్చే మాకు ఒకటేనా ఫోల్. యా. బాలయ్య గారు లుక్ ఎలా అనిపించింది పార్ట్ 1కి, పార్ట్ 2కి? సూపర్ బ్రదర్. బాలకృష్ణ గారు లుక్ అయితే అద్భుతంగా ఉంది. ఆ ఫైట్ సీన్స్ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. బాలకృష్ణ విశ్వరూపాన్ని అఖండ 2లో చూడబోతున్నాం. ఇంతవరకు జై బాలయ్య మారుమ్రోగింది. అఖండ 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 అని వరల్డ్ వైజ్ గా మారుమ్రోగిపోతుంది బ్రదర్. ఎస్ బ్రో, ఇప్పుడు బోయపాటిది అదే విధంగా బాలకృష్ణది ఇద్దరిది పాన్ ఇండియా మూవీ, ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఎలా ఉండబోతుంది అసలు పాన్ ఇండియా? ఆల్రెడీ చెప్పాను కదా బ్రో, డైలాగ్స్ అయినా పాటలైనా ఒక విశ్వరూపాన్ని, బాలకృష్ణ విశ్వరూపాన్ని వరల్డ్ లెవెల్లో చూడబోతున్న సనాతన హైందవ ధర్మం. సో సూపర్ అయిపోతుంది. ఇది నాకు తెలిసి ఒక 1000 crores కలెక్షన్ చేయబోతుంది బ్రదర్.